అమెరికా దిగ్గజ టెక్ సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ మేరకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగ్గా లేదని మండిపడిన ట్రంప్ ఆ విధానం వల్ల అనేక మంది అమెరికన్లు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకుని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. అమెరికా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు. టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. టెక్ కంపెనీలు అనుసరించే రాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు. ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి 3 కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలు ఉన్నాయి.